హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. ప్రెజెంట్ పాన్ ఇండియన్ సినిమా యొక్క ట్రెండింగ్ నడుస్తోంది. సో సినిమా ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, కానీ పాన్ ఇండియన్స్లో రిలీజ్ అవుతుందంటే మ్యాక్సిమం అందరినీ కలగలిపి అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగానే సినిమా రిలీజ్ చేస్తారు. ఈ క్రమంలో మంచు ఫ్యామిలీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్, ముఖ్యంగా మంచు విష్ణు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాకి సంబంధించి ఇప్పటికే భారీగా ఇన్వెస్ట్ చేసి సినిమాని కని విని ఎరుగని విధంగా తీస్తున్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించినంత వరకు హైప్ రావడానికి గల కారణం ఏంటి అంటే, మంచు విష్ణు గారు కన్నప్పగా కనపడడం కంటే ముఖ్యంగా కూడా ఈ సినిమాలో మనకి ప్రభాస్ గారు కనిపించబోతున్నారు. ప్రభాస్ గారి క్యామియో ఉండబోతుంది అన్నప్పుడే సినిమా గురించి కొందరైనా మాట్లాడడం మొదలు పెట్టారనమాట. మంచు మోహన్ బాబు గారు కూడా ఈ సినిమాకి సంబంధించి బాగానే ఖర్చు పెడుతున్నారు. సో ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ రాబోతున్నటువంటి ఈ సినిమా ఏప్రిల్ 25th రిలీజ్ కాబోతుంది. సో స్టార్టింగ్లో ఏంటంటే ప్రభాస్ శివుడి క్యారెక్టర్లో కనిపెట్టబోతున్నారు అని చెప్పినప్పుడు ఒక మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ దాని తర్వాత ప్రభాస్ ఎందుకో నాకు దేవుడి క్యారెక్టర్ వద్దు, నాకు క్యారెక్టర్ నచ్చింది, సో ఆ క్యారెక్టర్ నేను పోషిస్తానని చెప్పినప్పుడు సో విష్ణు గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీకు ఏ క్యారెక్టర్ ఇష్టమైతే ఆ క్యారెక్టర్ చేయమని చెప్పేశారు. ఈ క్రమంలో మహాశివుడి క్యారెక్టర్లో మనకి హిందీ నటుడైనటువంటి అక్షయ్ కుమార్ గారు, ఇక పార్వతి క్యారెక్టర్లో మన కాజల్ అగర్వాల్ యొక్క పోస్టర్లు రీసెంట్గా రిలీజ్ చేశారు. రెండు పోస్టర్లకు ఒక మంచి రెస్పాన్సే వచ్చింది. బట్ ఇప్పటి వరకు మన ముందరికి రానటువంటి పోస్టర్ ప్రభాస్ గారి లుక్స్. సో అనుకున్న విధంగా మొత్తానికి ప్రభాస్ గారి లుక్స్ను కూడా రివీల్ చేశారు. రివీల్ చేసినప్పుడు ఏముంది అని కాస్త ఇమాజిన్ చేసుకుంటాం. అంటే చూసే కొద్దీ ఏంటంటే ఏదో తేడా కొడుతుందే అనిపించింది అనమాట. సో ఎందుకు ఈ పోస్టర్లో కానీ చూసుకున్నట్లయితే రుద్ర అనేటటువంటి క్యారెక్టర్లో మనకి ప్రభాస్ గారు కనిపించబోతున్నారు ఈ కన్నప్ప సినిమాలో. బట్ ఇక్కడ కాస్త గెటప్ని గమనించినట్లయితే ప్రభాస్ గారి ఫేస్ డిఫరెంట్గా ఉంది, అందులో పెట్టినటువంటి విగ్గు మరీ దారుణంగా ఉంది. మనకి ఇంతకుముందు చూసినంత వరకు జగద్గురు ఆదిశంకర్ అనేటటువంటి సినిమాలో కాటికాపురిగా కనిపిస్తారు నాగార్జున గారు ఒక విగ్గు పెట్టుకొని. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ గెటప్ ఎలా అయితే ఉంటుందో లేదా ఆ లుక్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విగ్గు కూడా అలానే ఉందన్నమాట. సో లుక్స్ పరంగా కూడా కాస్త డిఫరెంట్గా అనిపించింది. అంటే ప్రభాస్ గారి మనం చూడాలనుకున్న విధంగా అయితే లేదు. మనకి ఐస్ చూపిస్తారు ఆ టీజర్లో. సో అటువంటి ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుంది అనుకుంటే రుద్ర అనే క్యారెక్టర్లో వేసినటువంటి గెటప్ కూడా అంత నీట్గా అనిపించలేదు. దీనికి సంబంధించి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడాను ముఖ్యంగా ఏంటి మా ప్రభాస్ రెడ్డిని ఇలా చూపిస్తున్నారు, సో మాకే చూడాలంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, ఎందుకని ఇలా చేశారు అంటే విష్ణుని హైప్ చేయడానికి ప్రభాస్ గారి లుక్స్ని తగ్గించారని చెప్పి ప్రెసిడెంట్ గట్టిగానే వేసుకుంటున్నారు కన్నప్ప సినిమాని అయితే మాత్రం. సో ఏప్రిల్ 25th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా మీద జనాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో లేదు తెలియదు, కానీ మంచు ఫ్యామిలీ మాత్రం గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంది. సో డ్రీమ్ ప్రాజెక్ట్ కదా, కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. సో డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కూడాను సినిమాని ఎంత వీలైనంత బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారంట. సో ఓవరాల్గా రిలీజ్ అయినటువంటి ప్రభాస్ గారి లుక్స్ మీద అయితే కాస్త ట్రోల్స్ పడుతున్నాయి. మనకి ఒకప్పుడు ఆది పురుషులో మనకి ఎలాగైతే ప్రభాస్ గారి లుక్స్ మీద ట్రోల్స్ పడ్డాయో, ప్రెసెంట్ రిలీజ్ అయినటువంటి ఈ రుద్ర అనేటటువంటి పోస్టర్ని చూసి చాలా మంది కూడా ట్రోల్స్ చేస్తున్నారు. బట్ స్టార్టింగ్లో రిలీజ్ అయిందన్న సంతోషం లేదంటే సూపర్ అదిరిపోయిందని వచ్చాయి, కానీ చూడగా కాస్త డిఫరెన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మంది నాగార్జున గారి ఫోటోను అండ్ ప్రభాస్ గారి ఫోటోను పక్కన పెట్టి సో ట్రోల్స్ గురించి మాట్లాడుతున్నారనమాట. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మంచు విష్ణు గారు ఈ సినిమాలో అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో ఉన్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సమ్మర్లో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి ప్రెజెంట్ అప్డేట్స్ ఇస్తూనే వస్తున్నారు. సో మీరు ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ రాబోతున్నటువంటి ఈ 2025 పాన్ ఇండియన్ సినిమాస్లో మీరు ఏ సినిమా కోసం ఎగరగా వెయిట్ చేస్తున్న మాటని కూడాను మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.